హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆనంద్ కుమార్ పవార్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. సో గైస్, ఈరోజు నేను మన కర్ణాటకలోని గంగాపూర్కి వచ్చాను. అక్కడ స్పెషల్ ఏంటంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ అమావాస్య రోజు, పున్నమి రోజు చాలా ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అంటారు. మన బాడీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటారు అనమాట. సో అమావాస్య రోజు, పున్నమి రోజు చాలా క్రౌడ్ ఉంటుంది. మాకు ఇప్పుడు మేము ఈరోజు సాటర్డే 26th ఏప్రిల్, ఈరోజు 26th ఏప్రిల్ 2025 రోజు. పబ్లిక్ అయితే లేదు, బట్ రేపు పొద్దున చూడాలి ఎంత పబ్లిక్ ఉంటుందో అనేది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామన్నమాట. గైస్, యాక్చువల్గా ఈరోజు పొద్దున మార్నింగ్ 5 o'clock బయలుదేరాం అనుకున్నాను, కానీ కుదరలేదు. నేను క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చూసుకుందాం అనుకున్నాను. బట్ దేవుడు కరుణించాడు అనమాట. ఈ క్యాండిడేట్ కంపల్సరీ నా దగ్గర రావాలి అనుకున్నట్టున్నాడు. సో దేవుడు రప్పించాడు. నేను నా కజిన్ తోటి వచ్చామన్నమాట. నా కజిన్ ఇప్పుడు వీడియో తీస్తున్నాడు నాది. ఓకే, సో గైస్ 3:30కి మేము బయలుదేరాము. కార్లో నుంచి వచ్చామన్నమాట. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ యాక్చువల్గా 4.5 hours వచ్చేసాము. మధ్యలో టీ బ్రేక్లని, లంచ్ బ్రేక్లని చేసినాము. సో 5 hours పట్టింది. ఇక్కడ రాగానే దేవుడి దయ వల్ల అన్నదానం చేసిరు, అక్కడ తినేసినాము. సో గైస్, మీకు ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ నార్మల్ రూమ్స్ మనకు దొరుకుతాయి, ఏసీ రూమ్లు కూడా దొరుకుతాయి. నార్మల్ రూమ్స్ 1500, 800 అంటారు. సో గైస్, నేను నా రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. మనకు ఒకవేళ బ్యాచిలర్గా వస్తే మాత్రం మేము తీసుకున్న రూము చాలా అంటే చాలా సఫిషియెంట్. 800 రూపీస్కి మాకు రూమ్ వచ్చింది. అసలు బాత్రూమ్ చాలా నీట్గా ఉంది, రూమ్ కూడా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఏసీ కావాలంటే 2000 అని చెప్పేశారు. మాకు ఇక్కడ పార్కింగ్ దగ్గరనే దొరికింది. సో రేపు అమావాస్య రోజు పబ్లిక్ నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఆర్తి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అంత వీడియో తీసి మీకు చూపిస్తాను. సో గైస్, నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మధ్యలో మాకు ఆకలేసిందనమాట. సంగారెడ్డి ఆర్ సదాశివపేట్ దాటిన తర్వాత ఒక దాబా కనిపించింది, చాలా నీట్గా ఉంది. అక్కడ దాల్ తడక, రోటీ ఆర్డర్ చేసుకొని తిన్నామన్నమాట మేము. సో చాలా బాగుంది, మంచిగా ఉంది, ఫ్రెష్గా చేసి ఇచ్చాడు. సో నైస్, మంచిగా టేస్టీగా ఉంది. దాని తర్వాత అక్కడ చూస్తుండగా ఏంద్రా ఇవి కొత్తగా కనిపించాయి, ఏంటిదని చూసి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇవి కంజు పిట్టలు అన్నమాట. ఈ కంజు పిట్టలు అసలు మనకు ఎక్కడ కనిపించవు. చాలా వెతికా, ఇవి తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు ఎవరైనా పట్టుకుంటే కేసు వేస్తారు. బట్ లీగల్గా కొందరు ఫార్మ్స్ వేసుకొని పెంచుతున్నారు. సో ఇవి ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారన్నమాట. హాయ్ గైస్, మార్నింగ్ 4 o'clock అవుతుంది ఇప్పుడు. సో దర్శనానికి మేము స్టార్ట్ అయిపోయినాము. చూడండి ఎలా ఉందో. మార్నింగ్ రష్ ఉండదు కాబట్టి సో మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం మేము. ఓకేనా? సో గైస్, ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వాలి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో గైస్, మేము లైన్లో నిలబడకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము. విఐపి దర్శనం కూడా ఉంది, స్పెషల్ దర్శనం ఉంది, నార్మల్ దర్శనం ఉంది. సో మేము నార్మల్ దర్శనంలో వెళ్ళిపోయినాం. ఎందుకంటే మార్నింగ్ 4:30కి పబ్లిక్ చాలా తక్కువ ఉంటుంది, మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు చెప్పారు. సో మార్నింగ్ 4:30కి లేచిపోయినాం మేము. స్నానాలు అన్నీ చేసుకొని రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి లైన్లోకి వెళ్ళిపోయినాము. చాలా ఫ్రీ అంటే చాలా ఫ్రీ ఉంది మార్నింగ్ 4:30కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్ చూసేసరికి చాలా తక్కువ ఉంది. సో నార్మల్ ఏదైనా స్పెషల్ డేస్ కానీ, ఏదైనా జాతరలు జరిగేటప్పుడు కానీ అసలు పబ్లిక్ చాలా ఉంటుంది ఇక్కడ. జనరల్గా అయితే చాలా లైన్ ఉంటుంది అనుకుంటా కదండి. లైన్ అమావాస్య ఉందని ఎక్కువ ఉంది, లేదంటే తక్కువనే ఉంటుంది లైన్. ఇదే మొత్తం లైక్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందనుకో, ఆర్తి వచ్చినప్పుడు ఇక్కడ నిలబడి ఊగుతూ ఉంటారు. అయితే
ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఇక్కడనే ఇప్పుడు మన యూట్యూబ్లలో చూస్తుంటాం కదండి, దయాలు పేలో ఉన్నారు, ఇక్కడ వచ్చి నిలబడి ఎక్కుతూ ఉంటారు. సో గైస్, మాకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. మాకు చాలా ఎంత ఈజీగా అంటే అంత ఈజీ జరిగింది. నాకు కొత్తగా ఏమనిపించిందంటే అక్కడ పాదుకలు అనేది లోపల పెడతారు. మాకు అక్కడ నేను లాస్ట్ టైం పోయినప్పుడు ఏందంటే ఒక చిన్న రంధ్రంలో నుంచి పాదుకల్ని చూసే అవకాశం ఉండింది. బట్ ఈసారి వెళ్ళినప్పుడు ఏం చేశారు వాళ్ళు, దేవుని యొక్క పాదుకల్ని బయట పెట్టారనమాట. బయట పెట్టేసి దర్శనం చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో నాకు లాస్ట్ టైం కంటే ఈసారి చాలా బాగా మంచి దర్శనం జరిగింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాదుకల్ని అంత ఫ్రీగా, అంత ప్రశాంతంగా చూస్తానని చెప్పేసి. సో పాదుకలు చూడడం జరిగింది. దాని తర్వాత ఏం చేయాలంటే మనము మనకు తోచినట్టుగా కొందరు 3 ప్రదక్షిణలు వేస్తారు, కొందరు 5 ప్రదక్షిణలు వేస్తారు, కొందరు 11 వేస్తారు, కొందరు 108 వేస్తారు. సో మేమేమో 3, నాకు తెలిసి 5 వేసామనుకుంటా. 5 ప్రదక్షిణలు వేసి కూర్చున్నాం. సో కూర్చున్న తర్వాత అంతా నాకు ఒకసారి సరే గుడి ఎట్లాగో మనం లోపల ఉన్న దేవుణ్ణి వీడియో తీయలేము, గుడి మొత్తం ఒకసారి వీడియో తీద్దాము, పబ్లిక్ చూపిద్దాము ఏ విధంగా ఉంటుంది అక్కడ, ఎలా ఉంటారు పబ్లిక్ ఏంటిది అనేది చూపిద్దామని చెప్పేసి నేను అక్కడ మొత్తము వీడియో తీశానన్నమాట. సో గైస్, మీరు కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటిది. ఇది ఎగ్జిట్. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో ఏముండే, దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, కానీ ఆ ఎగ్జిట్ ద్వారం కూడా చేంజ్ చేశారు. చేంజ్ చేసుకొని మాకు వేరే రూట్ నుంచి ఎగ్జిట్ అవ్వడం అనేది చూపించారన్నమాట. ఈ ద్వారం ఎప్పుడు తెలుసుకుంటారు అంటే, గుడి యొక్క మెయిన్ పూజారి ఉంటాడు కదా, ఆ పూజారి వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా స్పెషల్ ఏమంటారు పూజలు జరిగినప్పుడు, విఐపీస్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గేట్ ఓపెన్ చేస్తారంట. ఏదైనా ఒకవేళ మనం విఐపి టికెట్ తీసుకొని ఉంటే ఈ ద్వారం ఓపెన్ చేస్తారు. సో మనము నార్మల్ దర్శనం వెళ్ళినాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే. కానీ నేను చూసింది ఏంటంటే, ఏదైనా లైక్ పెద్ద పూజారి, గుడికి పెద్ద పూజారి ఉంటాడు కదా, మెయిన్ పూజలు చేస్తుంటాడు కదా, మార్నింగ్ 5 o'clockకి 4 o'clockకి వాళ్ళని మాత్రమే అలో చేస్తారన్నమాట. సో గైస్, నేను కూర్చుండగా నేను ఒక అద్భుతం చూశాను. నార్మల్గా ఇట్లా పొర్లు దండాలు తిరుపతిలో చూశాను, బట్ ఇక్కడ కూడా వేస్తున్నారు. గైస్, నేను చెప్పాను కదా, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఈ గుడిలోకి వస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక శబ్దం చేస్తూ ఉంటారని చెప్పేసి. సో నేను ఇక్కడ ఒక అతన్ని క్యాప్చర్ చేశాను. చూడండి, అతను యాక్చువల్గా అయిపోయింది, నేను వచ్చేసరికి అయిపోయింది అది. సో మాకు దర్శనము 4:30, 4:40 కల్లా అయిపోయింది. ఏం చేయాలి అని చెప్పేసి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు 6-6:30 మధ్యలో ఆరతి జరుగుతుంది, కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సో సరే వచ్చాము, పనేముంది మనకి అని చెప్పేసి మేము 6:30 వరకు వెయిట్ చేసాము. నార్మల్గా అయితే 3:30, 6:30, 12 o'clockకి ఇస్తారంట ఈ ఆరతి. మేము ఆరతి తీసుకునేంత వరకు, ఆరతి వచ్చేంత వరకు మేము అక్కడిని కూర్చొని ఆరతి తీసుకొని బయలుదేరిపోయాము. సో గైస్, ఆరతి ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పబ్లిక్ ఒకటేసారి మీదికి వచ్చేస్తూ ఉంటారు. సో జాగ్రత్త ఉండాలి. సో ఫ్రెండ్స్, నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఆరతి కోసము ఒక పర్సన్ తన భక్తిని గాన రూపంలో తెలియజేశాడు. అతని వీడియో నా ఛానల్లో ఉంది, చూడండి. సో ఇది మనము ఎగ్జిట్ అయ్యే ప్లేస్. దర్శనం అయిపోయింది, ఆరతి అయిపోయింది, ఇంకా మనం బయటికి వెళ్ళిపోవాలి కదా. సో ఈ ద్వారం నుంచి మనం బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. ఇది అక్కడున్న లోకల్ మార్కెట్. ఇక్కడ ప్రసాదాలు, కొవ్వా, స్వీట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అక్కడ ఏమంటారు అంటే, బయటికి వచ్చిన తర్వాత అక్కడున్న ఆవులు కానీ ఏదైనా పశువులు కనిపిస్తే తినిపియాలని చెప్పేసి అంటారు. సో మాకు టైం దొరకలేక మేము అది చేయలేదు, బట్ అక్కడ చేయాలి. ఇంకోటి ఏంటంటే, అక్కడ భిక్ష ఇస్తారు, కానీ భిక్ష మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సో మార్నింగ్ కాబట్టి మాకు అక్కడ భిక్ష ఇచ్చే వాళ్ళు ఎవరు కనిపించలేదు, మేము తీసుకోలేకపోయాము. బట్ ఆ రోజు నైట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ అన్నదానం చేశారు. సో నైట్ భోజనం మాకు భిక్ష దొరికింది, మేము తినేసాము అన్నమాట.
సో గైస్ మాకు దర్శనం అయిపోయింది. సో అక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ దాంట్లో ఒకటి కల్లేశ్వర టెంపుల్. ఆ టెంపుల్కి మేము వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళే టైంలో తీసిన వీడియో ఇది. సో అది చాలా పురాతనమైన దేవాలయము. అక్కడ శివలింగం, హనుమంతుడు, విఘ్నేశ్వరుడు, శనిదేవుడు అన్నీ కలిసి ఉంటాయి. సో అది కూడా మేము చూసాము. చాలా బాగా నచ్చింది నాకు. సో వెళ్తుండగా అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ను కూడా క్యాప్చర్ చేసాము. సో అక్కడ పూజా సామాగ్రిలు, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు లోకల్ మార్కెట్ వాళ్ళు. అక్కడ లోపల వెళ్ళేటప్పుడు మనకి ఒక బోర్డు కనిపిస్తుంది. అంటే ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ముందట ఏ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, అంతా ఒక పద్ధతి ప్రకారంగా ఉంది. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, మరాఠీలో ఉంది, అన్ని భాషల్లో ఉంది. ఇది ఇక్కడ ఉన్న శనేశ్వర దేవాలయం అన్నమాట. మేము లైన్లో ఉండి అక్కడ దర్శనం చేసుకున్నాము. ఈ శనేశ్వరుని అంటే నల్లరాతి ఓన్లీ నేను చూసింది షిరిడి దగ్గర శనిసింగ్నాపూరు, మళ్ళా ఇక్కడ చూస్తున్నాను. సో ఈ 2 చోట్లలోనే ఇలాంటి రాయిని చూశాను. మళ్ళా హైదరాబాద్లో కూడా ఈ మధ్య శంషాబాద్లో కూడా పెట్టారని చెప్పేసి అంటున్నారు. బట్ నేను చూసింది అయితే ఈ 2 ప్లేస్లలో. అండ్ ఇది అక్కడ ఉన్న కల్లేశ్వర స్వామి గుడి యొక్క మొత్తం వ్యూ అన్నమాట. సో ఈ మెయిన్ గుడి శివలింగము, అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దని చెప్తే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నేను తీయలేదు. అక్కడ కొందరు బస్సులో వస్తారు. బస్సులో వచ్చినప్పుడు ఇది బస్ స్టాండ్ అన్నమాట. బస్సు దిగిన వెంటనే పక్కనే గుడి ఉంటుంది. సో గుడిలోకి వెళ్ళడానికి దారి అన్నమాట ఇది. ఎవరైనా కార్లో వస్తే కార్ పెట్టడానికి కూడా పెద్ద పార్కింగ్ ఉంది. అక్కడనే మనము బ్రష్ చేసుకోవడానికి, స్నానాలు చేసుకోవడానికి బాత్రూమ్లు కూడా ఉన్నాయి. చాలా నీట్గా ఉంది, చాలా పద్ధతిగా ఉంది అక్కడ కూడా. నైస్. సో మా దర్శనాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి లోకల్ వాళ్ళని అడిగితే, మీరు భీమా అమజ సంఘంకి వెళ్ళారా అని చెప్పేసి అడిగారు. వెళ్ళలేదండి అని చెప్పాము. అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. సో ఇక్కడ భీమా అమజ సంఘానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఏంది, మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత ఫ్రీ ఉండే ఈ నది దగ్గర, అసలు ఏంది స్పెషల్ అంటే, సో వాళ్ళు మళ్ళీ చెప్పారు, అమాస పుణ్యం రోజు ఇలానే ఉంటుంది సార్. సో చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ భీమా అమజ అనేవి 2 సపరేట్ నదులు అన్నమాట. 2 ఒక చోట విడిపోయి ఒక చోట విడిపోయి ఇంకో చోట కలుస్తాయి. సో నదిలో స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత ఈ చెట్టు కనబడుతుంది. ఈ చెట్టు స్పెషల్ ఏంటంటే మనం అనుకున్న కోరికలు తీరుతాయని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. సో గైస్, ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నదిలో స్నానం చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక చెంబెడంత లేదా బాటలంత వాటర్ పోయాలి. మీరు ఒక పాపను చూసి ఉంటారు ఈ వీడియోలో. ఆ పాప నాకు తెలిసి 10 నుంచి 11 ఏళ్ళ పాప ఉంటుంది. తను కూడా పారాయణం చేస్తుంది. అసలు చాలా షాక్ అయిపోయినా. ఆ చిన్న పాపకి ఎలా తెలుసు ఇలా పారాయణం చేయాలని చెప్పేసి. సో ఇదండి దత్తాత్రేయ యొక్క క్షేత్ర విశేషాలు, గణగాపురము దత్తాత్రేయ క్షేత్ర విశేషాలు. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటి మరెన్నో వీడియోలు తీసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. జై హింద్. నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ వృక్షాన్ని ఔదంబర వృక్షం అని అంటారు.